హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన ఎంఆర్ అరుణకుమారి విరచిత కథ పేరు అతిథి అనేటువంటి ఈ కథను మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. అతిథి కథ రచన ఎంఆర్ అరుణకుమారి. ఇక కథలోకి ప్రవేశిద్దాం. అత్తయ్య, మీ బట్టలన్నీ సర్దుకోండి. మీ సామాన్లు ఎటు ప్యాకింగ్లోనే ఉన్నాయి. రేపు ఉదయం మీరు వేరే ఇంటికి వెళ్ళాలి. మీ అదృష్టం, మీరు ఇదివరకు ఉన్న ఇల్లే దొరికింది. కాకపోతే అద్దె పెంచారు. 4 ఏళ్ళు అయిపోయాయి కదా మరి. శిరీష మాటలకు నిర్ఘాంతపోయారు శాంతమ్మ, నీరజలు. ఏం మాట్లాడుతున్నావు శిరీష? వేరే అద్దె ఇంటికి ఎందుకు? సొంత ఇల్లు ఉండగా. సొంత ఇల్లు ఉందా? మరి నాకెప్పుడు చెప్పలేదే? మీరు కానీ మీ అబ్బాయి కానీ. ఆశ్చర్యంగా చూసింది శిరీష. శిరీష వైపు కొరకొరా చూస్తూ కరుకుగా అంది శాంతమ్మ. ఇది మన సొంత ఇల్లే కదా? అవునత్తయ్య, సొంత ఇల్లే కానీ మనది కాదు. మా అమ్మ సొంత ఇల్లు. చివరి వాక్యం ఒత్తి పలికింది శిరీష. మీ అమ్మదైతే నీది కాదా? నాదెలా అవుతుంది అత్తయ్య? అమాయకంగా అడిగింది. మా అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు పసుపు కుంకాలకని ఇచ్చిన పొలం అమ్మేసి ఈ ఫ్లాట్ కొనుక్కుంది. ఏదో దయతలచి నన్ను ఉండమంది, అంతే. నువ్వు దయతలిచి మమ్మల్ని ఉండమన్నావా? కోపంగా అడిగింది శాంతమ్మ. లేదు, నేను కాదు, మా అమ్మే చెప్పింది. పెళ్లి సంబంధం మాట్లాడేందుకు మీ ఇంటికి వచ్చినప్పుడు చూసింది కదా. పెళ్ళయ్యాక నన్ను శతపోరింది. పాపం మీ అత్తయ్య ఆడపడుచు ఆ చిన్న ఇంట్లో ఆ ఇరుకు గల్లీలో ఎలా ఉంటారు, ఇక్కడికే వచ్చేయమను అని. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. కానీ నాకైతే ఇష్టమే లేదు, నిక్కచ్చిగా అంది శిరీష. ఓహో, అయితే మీ అమ్మ దయాదాక్షిణ్యాలతో మేము ఇక్కడ ఉన్నామన్నమాట, వెటకారంగా అంది శాంతమ్మ. ఒక రకంగా అంతే కదా అత్తయ్య. నిన్ను కాదు, నా కొడుకుని అనాలి. ప్రేమ దోమ అని చెప్పి నిన్నే చేసుకోవాలన్నాడు. లేకపోతే నా తమ్ముడు కూతుర్ని చేసుకోమంటే 100 ఎకరాల పొలం, 100 తులాల బంగారం ఇచ్చి ఘనంగా పెళ్లి చేసేవారు కదూ. పాపం మీ అబ్బాయి మీ మాట వినకపోయే, మీకు అవన్నీ అనుభవించే ప్రాప్తం లేకపోయే. శిరీష వెటకారం భరించలేకపోతుంది శాంతమ్మ. ఉన్న పొలమంతా మామయ్య గారు తాగుడుకు పేకాటకు తగలిస్తే ఉంటున్న ఇల్లు అమ్మి కూతురు పెళ్లి చేసి పొట్టచేత పట్టుకొని పట్నం వచ్చారని, కొడుకు కష్టపడి చదువుకొని టీచర్ ఉద్యోగం సంపాదించుకుంటున్నాడని ఎవరో చెప్పగా విన్నానే. ఆ మధ్య వచ్చిన మీ చెల్లెలు చెప్పారులే. మీరే స్వయంగా వెళ్ళి అడిగినా ఒక బడిపంతులకు కూతుర్ని ఇచ్చేది లేదని, సాఫ్ట్వేర్ ఇంజనీర్కే ఇస్తానని మీ తమ్ముడు అన్నారట కదా. మర్చిపోయారా? అదంతా ఎందుకు? మీ అమ్మకు లింగుమిళ్ళు లిక్కుమంటూ నువ్వు ఒక్కతివే కూతురివి. మీ అమ్మ ఆస్తి నీది అన్నయ్యది మాది కాకుండా పోతుందా అని నీరజ గట్టిగా అడిగింది. నీరజమ్మ, మీరు లా పాయింట్లు మాట్లాడాల్సింది ఇక్కడ కాదు, మీ అత్తగారింట్లో. చురుకుగా చూసింది. అంటే నేను మొగుడిని వదిలేసి వచ్చాననే కదా అంటున్నావు? చూసావమ్మా, గంపెడు సంసారంలో నన్నిచ్చి నా గొంతు కోశారు.
ఆ చాకిరీ చేయలేక ఆ నరకంలో ఉండలేక వచ్చేస్తే ఈవిడ చేత మాటలు పడాల్సి వస్తుంది. నీరజ వలవల ఏడవసాగింది. అయ్యో, ఏడవకే నా తల్లి, మనమేమి ఈవిడ గారి సొమ్ము తిని బతకడం లేదు, అన్నయ్య సంపాదన తింటున్నాం కానీ అని కూతుర్ని ఓదార్చి శిరీష వైపు తిరిగింది శాంతమ్మ. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా కూతురుకు మాట్లాడే స్వతంత్రం లేదా? అత్తగారితో ఆడపడుచుతో వ్యవహరించే పద్ధతేనా ఇది? అసలు మీ అమ్మ పెంపకాన్ని అనాలి. మా అమ్మ మాట ఎత్తితే బాగుండదు. తర్జని చూపిస్తూ నిప్పులు కక్కింది శిరీష. మీకు అసలు అర్హత కూడా లేదు. డోర్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీసింది శిరీష. బాబును ట్యూషన్ నుంచి తీసుకొచ్చిన మోహన్ లోపలికి రాగానే శోకాలు మొదలుపెట్టారు తల్లి కూతుళ్ళు. ఒరే మోహనో, నీ భార్య మమ్మల్ని ఎన్నెన్ని మాటలు అంటూ ఉందో తెలుసా? రేపు పొద్దున్నే మేము వేరే ఇంటికి వెళ్ళిపోవాలట. బిక్కతచ్చి చూస్తున్న బాబును లోపలికి తీసుకెళ్తూ నెమ్మదిగా చెప్పింది శిరీష. మీ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని మాట్లాడుకోండి. మీ అరుపులకు బాబు భయపడతాడు. ఆమె కళ్ళల్లో కోపం, మాటల్లో తీవ్రత చూసి ముగ్గురు రూములోకి వెళ్ళిపోయారు. బాబుకు అన్నం తినిపించి తల్లి గదిలో నిద్రపుచ్చి వచ్చింది శిరీష హాల్లోకి. మొహాలు గంటు పెట్టుకొని కూర్చొని ఉన్నారు తల్లి కూతుళ్ళు. మోహన్ ఏమన్నాడో మరి. ఆ రోజు నువ్వే రమ్మన్నావు, ఇవాళ వెళ్ళిపోమంటున్నావు, కారణం ఏమిటో చెప్పాలి కదా? మోహన్ సూటిగా అడిగాడు. ఏమీ లేదు మోహన్, మీ అమ్మ కోసం చాలా ఖరీదైన అతిథులు, అంటే విదేశాల్లో ఉన్న ఆమె అన్నపిల్లలు అక్క పిల్లలు వస్తుంటారు. ఇక్కడ పల్లెటూరు బయట మా అమ్మ ఉంటే మీ అమ్మకు చిన్నతనంగా ఉంది. పోనీ అమ్మను ఊళ్ళోనే ఉండమందామంటే తనకు వయసు అయిపోతుంది. ఆమె ఒంటరిగా ఆ పల్లెలో ఉండటం ఎందుకు, ఇక్కడే ఉండని అనుకున్నాను. వద్దని మేము అనలేదు కదా? మోహన్ అడిగాడు. ఆమె ఇంట్లో ఆమె ఉండడాన్ని వద్దని మీరెలా అంటారు? చురుగ్గా అంది శిరీష. ఆ మాట అనలేదు కానీ అవమానం చేశారు. కోపంతో రగిలిపోయింది శిరీష. అవమానమా? కాక మరేమిటి? మధ్యాహ్నం మీరు చేసిందేమిటి? గర్జించింది. అమెరికాలో ఉన్న అన్న కొడుకు ధీరజ్ వచ్చాడని తెలిసి తనే ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలిచింది శాంతమ్మ. ఇప్పుడు తాము పోష్ ఏరియాలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నారు కదా, రేపు నువ్వు లీవ్ పెట్టి శిరీష, మా అన్న కొడుకును భోజనానికి రమ్మన్నాను అని ముందు రోజే చెప్పింది అత్తగారు. ఇది వరకు ఆమె బంధువులు ఎవరు వచ్చేవారు కాదట. ఆ ఇరుకు గల్లీలో కారులో రావటం కష్టమని, వంటగది హాలు మాత్రమే ఉన్న ఆ చిన్న ఇంట్లో నలుగురు కూర్చునే స్థలం లేదని మొహాన్నే చెప్పేవారట. ఇప్పుడు 3 బెడ్రూములు పెద్ద హాలుతో విశాలంగా ఉన్న తమ ఫ్లాట్కు బంధువుల్ని పిలిచి గొప్ప చూపించుకోవాలన్న శాంతమ్మ ఉబలాటాన్ని అర్థం చేసుకున్న శిరీష ఎప్పుడూ ఎవరిని రావద్దనలేదు. తనకు వీలైతే లీవ్ పెట్టేది, లేదంటే సాయంత్రం ఆఫీసు నుండి త్వరగా వచ్చి అతిథులను పలకరించేది. స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి మోహన్కు లీవ్ పెట్టడం కుదరలేదు. తల్లి పార్వతమ్మ వస్తానని ఫోన్ చేయటంతో శిరీష లీవ్ పెట్టింది. ఆవిడ ఒంటరిగా రాలేదు. తను బస్టాండ్కి వెళ్ళి తీసుకురావాలి. తల్లిని తీసుకువస్తూ అత్తగారు తెమ్మన్న మటను, చికెను, చేపలు తీసుకొచ్చింది. అందరూ కలిసి వంట చేశారు. అన్నింటినీ డైనింగ్ టేబుల్ పైన సర్దారు. అమ్మా, అన్నీ టేబుల్ పైనే ఉన్నాయి కదా, నువ్వు భోంచేసేయి, పొద్దున వచ్చినప్పటి నుండి పని చేస్తూనే ఉన్నావు, తినేసి కాసేపు పడుకో, బాబుకు అన్నం తినిపించి వస్తాను అంటూ క్యారేజ్ తీసుకుని వెళ్ళింది శిరీష బాబు స్కూల్కి. బాబు స్కూలు ఇంటికి దగ్గరే అయినా మధ్యాహ్నం తీసుకురావటం తీసుకెళ్ళడం కుదరదని పొద్దున్నే లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తుంది. ఎప్పుడన్నా లీవ్ పెట్టినప్పుడు స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించి వస్తుంది. రోజు అమ్మలు అందరూ వచ్చి తినిపిస్తారు, నువ్వు రావు, అందుకే అన్నం తినలేదు. అప్పుడప్పుడు తినకుండా లంచ్ బాక్స్ తెచ్చావేమిటని అడిగితే బాబు ఇచ్చే జవాబుకు
మనసు ద్రవించిపోయేది. అత్తగారికి సరే, ఆడపడుచుకు ఓపిక లేదు. బాబు స్కూలుకి వెళ్ళి అన్నం తినిపించి రావడానికి. ముప్పూట్లా తినటం, టీవీ ఓటీటీలో సినిమాలు చూడటం, పడుకోవటం, ఇదే దినచర్య వాళ్లకు. శిరీష బాబుకు అన్నం తినిపించి వచ్చేసరికి పార్వతమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేస్తుంది. ఆవిడకి అసలే మోకాళ్ళ నొప్పులు. కింద కూర్చోలేదు, ఎడమకాలు మడవలేదు. గోడ కానుకొని కాళ్ళు చాపుకొని తింటున్న తల్లిని ఆశ్చర్యంగా చూసింది శిరీష. ఇక్కడ కూర్చున్నావేంటమ్మా, టేబుల్ దగ్గర కూర్చోక? లేవటానికి అవస్థపడుతున్న తల్లికి చెయ్యి అందిస్తూ అడిగింది. మరోవైపు చెయ్యి పట్టి లేపుతున్న పనామె లక్ష్మి మెల్లగా చెప్పింది. అమ్మ అక్కడే కూర్చున్నారు, పెద్దమ్మగారే చెప్పినారు ఇక్కడ తినమని. ఎవరో ఖరీదైన చుట్టం అమెరికా నుండి వస్తున్నారంట కదా, టేబుల్ ఖరాబ్ అవుతుంది, ఆయన గౌరు వచ్చే వేలైందని, అందుకే అమ్మ ఈడ కూర్చున్నారు. ఆ మాటలు విన్న శిరీషకు పట్టరానంత ఆగ్రహం వచ్చింది. విసురుగా హాల్లోకి వచ్చింది. సరిగ్గా అప్పుడే శాంతమ్మ డోరు బెల్ విని తలుపు తీయటం, ఆవిడ మేనలుడు ధీరజ్ లోపలికి రావటం జరిగింది. పాల పొంగులాంటి కోపాన్ని సంస్కారం అనే నీళ్లు చల్లి అణచుకుంది శిరీష. బలవంతాన చిరునవ్వు మొహానికి పులుముకుంది. నేనైతే లీవ్ పెట్టాను, కానీ అర్జెంట్ వర్క్ పడిందని ఫోన్ చేశారు మేనేజర్ గారు. మీరు భోంచేయండి ప్లీజ్ అని చెప్పి వెళ్ళిపోయింది శిరీష. ఆ వెళ్ళడం ఆఫీసుకు కాదు, ఇళ్ల వేటకని ఇప్పుడు అర్థమైంది శాంతమ్మకు. మీకు తెలియదేమో, పల్లెలో కూడా మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది. మా అమ్మకు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడే మా నాన్న టేక్వుడ్తో చేయించారు. మా అమ్మ కొద్దో గొప్పో చదువుకుంది, ఊరి సర్పంచిగా కూడా ఉంది. టేబుల్ మేనర్సే కాదు, అతిథులను గౌరవించటం, మర్యాదలు చేయటం తెలుసు. మా అమ్మను వంటింట్లో కింద కూర్చొని తినమంటారా? అలా చెప్పడానికి అసలు మీకెంత ధైర్యం? మాకేమీ 100 ఎకరాల పొలాలు లేవు. ఉన్న 2 ఎకరాల మడి, ఆ చేనులోనే మా అమ్మ నాన్నలు కష్టపడి నన్ను చదివించారు. ఏమన్నావు నీరజమ్మ? లింగులిటుకుమంటూ నేను ఒక్కతినే కూతురునా? అవును, ఆ కాలంలోనే ఒక బిడ్డ చాలని మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నాడట. నన్ను అపురూపంగా పెంచారు. నేను చదువుతాను అన్నంత చదువు చదివించారు. ఉద్యోగం వచ్చింది. నా కష్టార్జితాన్ని నాన్న అనుభవించలేదు. పాము కాటుతో హఠాత్తుగా చనిపోయారు. అమ్మని ఇక్కడికి రమ్మంటే నాన్నతో కలిసి బతికిన ఇంటిలోనే ఉంటానంది. ఇక్కడ అద్దెళ్లలో నా అవస్థలు చూసి తన పొలం అమ్మి ఈ ఫ్లాట్కు డబ్బు ఇచ్చింది. ఈ ఇంట్లోని వస్తువులన్నీ నా కష్టార్జితమే. ఇదంతా అనుభవించే హక్కు మా అమ్మకుంది. మీ మేనలుడు ఎవరో అమెరికా నుండి వస్తే మీకు గొప్ప కావచ్చు. అతగాడు మా ఇంటికి వస్తే మా అమ్మ వంటింట్లో కింద కూర్చొని భోంచేయాలా? అతను ఈ ఇంటికి అతిథి మాత్రమే, కానీ మా అమ్మ ఈ ఇంటి ఓనరు. బాధ, కోపం, ఆవేశంతో రొప్పుతుంది శిరీష. మీరు రేపు ఉదయం వెళ్ళిపోవాల్సిందే. నేను మా అమ్మతో ఇక్కడే ఉంటాను. మోహన్, నీకు భార్యాబిడ్డలు కావాలంటే ఇక్కడే ఉండు. మీ అమ్మ చెల్లెలే కావాలంటే వాళ్ళతో వెళ్ళొచ్చు, నాకేం అభ్యంతరం లేదు అని స్థిరంగా తన నిర్ణయం చెప్పేసి గదిలోకి వెళ్ళిపోయింది శిరీష. ఇదండి అతిథి అనేటువంటి ఈ కథనం ఎంఆర్ అరుణకుమారి రచించి అందజేయగా, కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికగా ఈ కథను వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.